ఆయన బ్రతికే ఉన్నాడు. చెప్తారా యేసు సజీవుడని? యేసు సజీవుడు, యేసు సజీవుడు, యేసు సజీవుడు నాలో బ్రతుకుతున్నాడు. యేసు సజీవుడు, యేసు సజీవుడు నాలో జీవిస్తూ ఉన్నాడు. చెప్పండి విశ్వాసంతో, యేసు సజీవుడు నాలో జీవిస్తూ ఉన్నాడు. యేసు మృత్యుంజయుడు నాలో జీవిస్తూ ఉన్నాడు. యేసు జీవిస్తూ ఉన్నాడు. యేసు జీవిస్తూ ఉన్నాడు. నన్ను జీవింపజేస్తూ ఉన్నాడు. యేసు జీవిస్తూ ఉన్నాడు. నేను జీవిస్తూ ఉన్నాను. యేసు జీవిస్తూ ఉన్నాడు. యేసు జీవిస్తూ ఉన్నాడు. యేసు సజీవుడు, యేసు రాజులకు రాజు, యేసు ప్రభువులకు ప్రభువు, తరతరాలు యుగ యుగాలు జగజగాలు మారని దేవుడు నా యేసు. యేసు అతి త్వరలో రానయ్యున్నాడు. యేసు అతి త్వరలో రానయ్యున్నాడు. యేసు క్రీస్తు వారి యొక్క నూతన శక్తి, యేసు క్రీస్తు వారి యొక్క అభిషేకము, యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధాన బలము ఈరోజు మనందరిపై దిగి వస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు గొప్ప దేవుడు. హల్లెలూయా. యేసు మార్పు లేని దేవుడు. హల్లెలూయా. ఆయనను గణపరిచే వారిని ఆయన గణపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు సజీవుడు, యేసు బ్రతికే ఉన్నాడు. యేసు బ్రతికే ఉన్నాడు. ఈ ప్రపంచములో ప్రతి ఒక్కరి మృతి చెందిన ప్రతి ఒక్కరి సమాధులు మోయబడి ఉన్నాయి. తెరవబడి ఉన్నది ఒకే ఒక సమాధి. అదే నా యేసు సజీవుడైన యేసు క్రీస్తు వారి యొక్క సమాధి. యేసు క్రీస్తు వారు ఈరోజు, నిన్న, నేడు, రేపు ఎల్లప్పుడూ కూడా ఆయన జీవిస్తూనే ఉన్నాడు. మరణాన్ని జయించాడు యేసు. పాతాళాన్ని జయించాడు యేసు. సాతానును జయించాడు యేసు. సమస్తమును జయించి ఉన్నాడు. హల్లెలూయా. ఈ జయక్రీస్తు మన మధ్యలో ఉన్నాడు, మన లోపల ఉన్నాడు. ఆమేన్. నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మృతిని జయించిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానపు శక్తిని పొందుకొని ఆ యేసుని గణపరుస్తూ ఉంటారు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఈరోజు బైబిల్ నుండి ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నట్లయితే, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకునని, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోయని ఈ యొక్క మాట సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు పునరుద్ధానుడై ఉన్నాడు. హల్లెలూయా. యేసు పునరుద్ధానుడై ఈరోజు ఆయన లేచి ఉన్నట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. ఆమేన్. బైబిల్ సెలవిస్తుంది. ఏమని చెప్తున్నది? బైబిల్ అందముగా బైబిల్ మనకు సెలవిస్తున్నది. అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఏమవుతాడంట? చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఆమేన్, ఆమేన్. అంటే పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? పునరుద్ధానం అంటే చనిపోయి పాతి పెట్టబడ్డ ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క శవము మరణాన్ని జయించి తిరిగి లేచుటయే పునరుద్ధానము. యేసుక్రీస్తు వారు శిలువకు సమర్పించుకొని నీ యొక్క నా యొక్క ప్రతి ఒక్కరి పాపములను మోసి, యేసుక్రీస్తు వారు శిలువలో కొట్టబడి, యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆమె కల్వరిలో ప్రాణత్యాగము చేసి అటు పిమ్మట ఆయన సమాధి చేయబడట్లు మనకు తెలుసు. సమాధి చేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 3వ రోజు తిరిగి లేస్తూ ఉన్నాడు. 3వ రోజు ప్రభు లేచాడని అనడానికి అక్కడ అనేక మంది శిష్యులు సాక్ష్యమిస్తూ ఉన్నారు. మరియ సాక్ష్యమిస్తున్నది, మగ్దలేనే మరియ సాక్ష్యమిస్తున్నది, శిష్యులు సాక్ష్యమిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై లేచి
40 దినములు తన శిష్యులకు కనిపించినట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. యేసు క్రీస్తు వారు మరణించి తిరిగి లేచాడు. మాత్రమే కాదు, ఈ యొక్క యేసు క్రీస్తు వారు శరీరధారిగా జీవముతో ఉన్నప్పుడు ఒక 3 వ్యక్తులను లేపుతూ ఉన్నాడు. పాత నిబంధన కాలంలో అక్కడక్కడ ప్రవక్తలు చనిపోయిన వారిని లేపారు. కానీ కొత్త నిబంధనలో ఈ పునరుద్ధానం అనే మాట వాడబడింది. పాత నిబంధనలు ఎక్కడ కూడా పునరుద్ధానం అనే మాట వాడబడలేదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రాణముతో ఉన్నప్పుడు, అంటే శరీరధారిగా ఉన్నప్పుడే 3 లేపారు. ఒకటి ఎవరు? లాజరుని లేపాడు. లాజరు చనిపోయాడు. రోగిగా ఉన్నప్పుడు యేసు ప్రభువుకు చెప్పారు, రోగిగా ఉన్నాడయ్యా లాజరు అని చెప్పినప్పుడు ఆయన రావడానికి 4 రోజులు పట్టింది. 4 రోజులు పట్టింది. ఇప్పుడు ఆ చనిపోయిన లాజరు సమాధిలో 3 రోజులు ఉన్నాడు. అందరూ కూడా దుర్వాసన వస్తుందని చెప్పారు. దుర్వాసన వస్తుందని చెప్పినా కానీ యేసు ప్రభు చెప్పాడు, లాజరు లేచిరా అని చెప్తున్నాడు. లాజరు లేచిరా అని చెప్తూ ఉన్నాడు. లేచిరమ్మన్న వెంటనే ప్రేత వస్త్రములతో చుట్టబడిన లాజరు లేచి బయటికి వచ్చాడు. ఇంకొక సందర్భంలో మనం చూస్తూ ఉంటే నయీన్ ఊరు యొక్క విధవరాల యొక్క కుమారుడు, యవ్వనస్తుడు, ఆ యొక్క చనిపోయి పాడిపైన తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ తల్లి యొక్క కన్నీటిని చూశాడు. ఆ తల్లి భర్త లేనిది, విధవరాలని చెప్పబడ్డది. ఆ తల్లి కన్నీరు విడుస్తూ ఉంది. ఏమని కన్నీరు విడుస్తున్నది? ఇక నాకు ఎవరు లేరు, దిక్కు లేరు, ఉన్న ఒకే ఒక కొడుకు చనిపోయాడు, నా భర్త లేడు, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, ఎదిగి పెంచి పెద్ద చేసిన కుమారుడు చేతికి వచ్చిన వాడు ఈరోజు లేకుండా పోయాడని చెప్పి ఆ తల్లి కన్నీరు విడుస్తూ ఉన్నది. యేసు ప్రభు వారి యొక్క దృష్టికి ఈమె కన్నీరు పడ్డ ఆమెను చూసిన వెంటనే యేసు ప్రభు ఏం చేశాడంటే నేరుగా ఆ పాడ దగ్గరికి వెళ్ళి శవాన్ని, ఆ యొక్క పాడను ముట్టిన వెంటనే యవ్వనస్తుడు తిరిగి లేచాడు. ఇక 3వది మనం చూస్తూ ఉంటే మనం చూస్తూ ఉన్నాం, ఆ యొక్క ఆలయం యొక్క అధిపతి యయీరు యొక్క కుమార్తె చనిపోయి ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె దగ్గరికి వెళ్ళి చిన్నదానా లెమ్ము అని చెప్పిన వెంటనే లేస్తుంది. ఇక్కడ 3 యొక్క పునరుద్ధానములను మనం ఏంటంటే బైబిల్లో అక్కడ కొత్త నిబంధనలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, మనము కూడా ఈరోజు కొరింథీయులకు రాసిన పత్రిక నుండి నేను ఒక మాట చదివి మీకు వినిపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనములో, మృతుల పునరుద్ధానము లేని యెడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. అంటే చనిపోయిన వారిని యేసు ప్రభు వారు లేపారు. చనిపోయిన వారు లేపబడి ఉన్నట్లయితే, చనిపోయిన వారు మృతులు లేపబడకుండా ఉన్నట్లయితే యేసుక్రీస్తు లేచాడు అని చెప్పడం కూడా సరైన మాట కాదని చెప్తూ ఉన్నాడు. అక్కడ చెప్తున్నాడు క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. అంటే అర్థం ఏంటంటే లాజరు లేచాడు, చిన్నది లేచింది, యవ్వనస్తులు లేచాడంటే అక్కడ రుజువు ఏంటిదంటే మరణించిన యేసుక్రీస్తు వారు కూడా తిరిగి లేచినట్లుగా బైబిల్లో మన ఆధారాలు చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునిగాక, దేవునికి మహిమ కలుగునిగాక. ఈరోజు యేసుక్రీస్తు మృతి చెంది సమాధిలో ఉన్న దేవుడు కాదు. వేల కోట్ల సమాధులు ఈరోజు మూయబడి ఉండగా ఒకే ఒక సమాధి తెరవబడి ఉన్నదంటే అది వేరే సమాధి కాదు, నజరేయుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి నీ కొరకు నా కొరకు ఈరోజు తెరవబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, మీకు ఒక విషయం తెలుసా అండి? యేసు పునరుద్ధానుడు కాకపోయినట్లయితే, యేసు మరణించి తిరిగి లేవక ఉండినట్లయితే ఈరోజు సంఘము లేదు, క్రైస్తవుడు లేడు, నీవు లేవు, చర్చి లేదు, నేను లేను. పునరుద్ధానం వలన నేను బైబిల్ నుంచి అనేక ఆధారాలు చెప్పగలను. కానీ మీరు గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానము వలనే మరి గమనించాలి, యేసు దేవుని శక్తివంతుడైన కుమారుడని, మరణాన్ని జయించి అందరికీ పైన ప్రభువుగా ఉండి పరిపాలిస్తున్నాడని ఈ రెసరెక్షన్ లేకుంటే ఈ పునరుద్ధానము రుజువు చేస్తూ ఉన్నది.
అందరికంటే గొప్పవాడు ఎలా అయ్యాడు? అందరికంటే గొప్ప దేవుడు ఎలా అయ్యాడు? ప్రతి మోకాలు ఆయన ముందుకు ఎందుకు వంగాలి? ప్రతి నేత్రం ఆయన వైపు ఎందుకు చూడాలి? ప్రతి నోరు ఎందుకు ఆయనను ప్రార్థించాలంటే యేసు క్రీస్తు వారు పునరుద్ధానుడు కాబట్టి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసు నన్ను పరిపాలిస్తున్నాడు, ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచానికి ఏకైక దేవుడై ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? ఆయన మృతి పొంది అందరి వల్లే సమాధిలో ఉండలేదు. మృతి చెంది ఏం చేశాడు? 3వ రోజు తిరిగి లేచి జీవముతో ఉండి ఈరోజు కూడా సజీవులలో ఉంచాడు, సజీవులలో ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే పునరుద్ధానం వలన ఆశీర్వాదాలు ఏంటి అని మనం కొన్ని చూస్తే, ఈ పునరుద్ధానాన్ని గురించి బైబిల్లో చెప్పాలంటే చాలా అంశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సింపుల్గా కొన్ని విషయాలను మనం చూసి ప్రార్థన చేసుకుందాం. పునరుద్ధానం వలన కలిగే ఆశీర్వాదము ఏంటిదంటే, యేసు రక్తము ఆయన ప్రజలను ప్రతి పాపము నుండి రక్షిస్తూ ఉన్నది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే చాలామంది మరణించారు, వాళ్ళ రక్తము భూమిని తడిపింది. చాలామంది రక్తము భూమి నుండి ఏం చేస్తుందంటే పిలుస్తుంది దేవుణ్ణి. కానీ ఒకే ఒక రక్తము పాపములన్నిటినీ కడిగి పరిశుద్ధపరుస్తున్నది. కారణం ఏంటంటే చనిపోయిన వాళ్ళంతా తిరిగి లేవలేదు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు కాబట్టి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపమును కడిగి శుద్ధి చేస్తున్నది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. లూకా సువార్త 24వ అధ్యాయంలో, లూకా సువార్త 24:21లో మనం చూసినట్లయితే అక్కడ అక్కడ వైద్యుడైన లూకా చెప్తున్న ఒక విషయం ఏంటిదంటే, ప్రియులారా మీరు గమనించాలి, పునరుద్ధానము లేనట్లయితే, పునరుద్ధానము లేకపోతే సువార్తనే లేదు. పునరుద్ధానము లేకపోతే యేసును ప్రకటించిన అవసరం లేదు. పునరుద్ధానము లేకపోతే యేసు మంచి దేవుడని చెప్పాల్సిన అవసరం లేదు. పునరుద్ధానము లేకపోతే లోకరీతిగా యేసు ప్రభువారు మరణించాడని అదే విధిగా మనం అందరం విడిచిపెట్టవచ్చు. సువార్తను అక్కడ చూడండి ఏమంటున్నాడో, లూకా సువార్తలో 24లో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మనం చూసేటప్పుడు 21వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అంటే విమోచింపబోయేది యేసు ప్రభువని, విమోచన యేసు ద్వారా దొరుకుతుందని స్వార్థ ప్రకటించబడడానికి మూల కారణం పునరుద్ధానం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవది మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 12వ వచనంలోను 18వ వచనంలోను పునరుద్ధానం లేకపోతే ఇలా ప్రసంగించే వాళ్ళే కాదు. హల్లెలూయా. పునరుద్ధానం లేకపోతే వాళ్ళకు ధైర్యము దొరికి ఉండేదే కాదు. మీరు చూడండి, యేసుక్రీస్తు వారికి ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారితో 12 మంది శిష్యులు అపోస్తలులు మాత్రమే కాకుండా ఇంకనూ 70 మంది, లేకుంటే కొంత 100 మంది ఎప్పుడు యేసు ప్రభును వెంబడిస్తూ ఉంటారు. యేసు ప్రభువారు ఎప్పుడైతే శిలువలో మరణించాడో ఆ రోజు ఆయనకు శిష్యులు, ఆయనకు అపోస్తలులు అందరూ చెల్లా చెదరై ఎక్కడి వాళ్ళు అక్కడికి పారిపోయి ఉంటారు. ఎక్కడి వాళ్ళు అక్కడికి పారిపోయినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులను వెళ్ళి దర్శిస్తూ ఉన్నాడు. తన శిష్యులను వెళ్ళి దర్శించి ఏం చేస్తున్నాడు? పేతురుతోనూ కదమ అపోస్తలులతోనూ ఇతర శిష్యులతోనూ ఆయన ఏం చేస్తున్నాడు? సంభాషిస్తూ ఉన్నాడు. మాత్రమే కాదు, 40 రోజులు నేను చనిపోయి సమాధిలో లేను, నేను తిరిగి లేచి ఉన్నానని చెప్పి తన శిష్యులకు ఏం చేస్తున్నాడంటే ఆ ధైర్యాన్ని నింపుతూ ఉన్నాడు. ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళిన పేతురు మరలా తిరిగి వచ్చి ఏం చేస్తున్నాడనంటే, ఆ పేతురు తిరిగి వచ్చి యేసయ్య సువార్తను చెప్పడానికి ప్రారంభిస్తున్నాడు. మీరు బైబిల్లో చూసినట్లయితే యేసు ప్రభు మరణించాడని తెలిసిన వెంటనే అందరూ శిష్యులందరూ కూడా చెల్లా చెదరై వెళ్ళిపోయారు. అందరూ పారిపోయారు. మాకు కూడా ఈ శిక్ష వేస్తారేమోనని చేపలు పట్టడానికి వెళ్ళారు. ఏమేమో వాళ్ళ వృత్తికి వెళ్ళారు. అయితే యేసు పునరుద్ధానుడై
తిరిగి లేచిన తర్వాత శిష్యులను దర్శించిన తర్వాత, శిష్యులను కలిసిన తర్వాత, వాళ్ళకు ధైర్యాన్ని నూరిపోసిన తర్వాత వాళ్ళందరూ కూడా మరలా ఉపవాసం ఉండడం ప్రారంభించారు. 10 రోజులు ఉపవాసం ఉండారు. ఉపవాసం ఉండడం ప్రారంభించి ఏం చేశారంటే 50వ రోజు పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు 120 మంది ఒక్క దగ్గర కూడి ఉండి దేవుని యొక్క పునరుద్ధానపు శక్తిని పొందుకున్నారు. దేవుని యొక్క పునరుద్ధానపు శక్తిని పొందుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, ఈ యొక్క ఆత్మశక్తి, ఆత్మ కుమ్మరింపు, ఆత్మ అభిషేకమే పునరుద్ధానపు శక్తి అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ధైర్యముతో నింపబడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు ధైర్యముతో నింపబడ్డారు. ఇప్పుడు దేవుని శక్తితో నింపబడ్డారు. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డారు. పేతురు లేచి నిలబడుతూ ఉన్నాడు. నిలబడి ప్రసంగిస్తూ ఉంటే 3000 మంది, 5000 మంది ఒక్కొక్క ప్రసంగానికి రక్షణ పొందుకుంటూ ఉన్నారు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన కాలంలో అనేక మంది పరిశుద్ధులని మనం చూస్తూ ఉన్నాం. మోషే ఉన్నాడు, గొప్ప నాయకుడు. మోషే గొప్ప నాయకుడు. సుమారుగా 30 లక్షల మందిని 40 ఏండ్లు ఆయన అరణ్యములో ఏం చేశారు? నడిపిస్తూ తీసుకుని వచ్చాడు. వాళ్ళకి ఆహారం పెట్టాడు, వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు, వాళ్ళకి కావలసిన ప్రతి అక్కరను, అవసరతను వారికి సమకూర్చాడు. మోషే లాంటి ప్రవక్త, మోషే లాంటి నాయకుడిని మనం ఇంకెక్కడ కూడా చూడలేము. అంత గొప్ప నాయకుడిని మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో అబ్రహాము లాంటి గొప్ప ప్రవక్తను చూస్తూ ఉన్నాం. అబ్రహాము ఎవరనంటే, ఈ యొక్క అబ్రహాము ప్రవక్తగా ఉన్నాడు. దేవుని చేత నడిపించబడ్డ వ్యక్తి, దేవుని చేత పిలువబడ్డ వ్యక్తి. ఈ యొక్క అబ్రహాము విశ్వాసులకే తండ్రిగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏలీషా లాంటి ప్రవక్తలు చూస్తూ ఉన్నాం. గొప్ప గొప్ప ప్రవక్తల్ని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ అద్భుతాలు చేశారు, మరణించిన వారిని లేపారు. మాత్రమే కాదు, గొప్ప గొప్ప నాయకులుగా బైబిల్లో వాళ్ళు జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు ఆ రోజు కుమ్మరించబడ్డ ఆత్మ వారెవరికి లేదు. ఆ రోజు కుమ్మరించబడ్డ ఆత్మ కొత్త నిబంధన సంఘముపై దేవునికి ఆత్మ కుమ్మరించబడ్డది. ఇది ఏ ఆత్మ అంటే యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానపు శక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానపు శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. సాక్షాత్ యేసు క్రీస్తు వారి యొక్క ఆత్మ ఆయన యొక్క 120 మంది పైన దేవునికి ఆత్మ కుమ్మరించబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మోషే పైన ఉన్నదానికంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఏలియా, ఎలీషా, దావీదు ఇలాంటి ప్రవక్తల పైన ఉన్న దేవుని యొక్క ఆత్మ కంటే, మీరు గమనించాలి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము 2 పాళ్ళ ఆత్మగా సాక్షాత్ యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానపు శక్తిగా ఆ రోజు అపోస్తుల పైన కుమ్మరించబడ్డది. ఈరోజు మీరు నేను చూస్తూ ఉన్న, అనుభవిస్తున్న ఆ యొక్క శక్తి మోషే కంటే గొప్పది. ఎలీషాల పై ఉన్న ఆత్మ కంటే గొప్పది. సాక్షాత్ యేసు క్రీస్తు వారు ఈ భూమిలో ఉండి పరిచర్య చేశాడు. యేసు క్రీస్తు వారి భూమిలో ఉండి పరిచర్య చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మందిని కూడా మేళ్ళు చేస్తూ, స్వస్థపరుస్తూ, దేవుని వైపు నడిపిస్తూ వచ్చినట్లుగా మనం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరు గమనించాలి, సాక్షాత్ యేసు క్రీస్తు వారి యొక్క ఆత్మ ఈరోజు నీపై నాపై ఉన్నది. దేవునికి మహిమ కలుగునిగాక, దేవునికి మహిమ కలుగునిగాక. మరి యేసు క్రీస్తు వారి యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి పేతురు ఏం చేశాడో తెలుసా? ఒక్కడే లేచి నిలబడి ప్రసంగిస్తే 5000 మంది, 3000 మంది, ఒక్కొక్క ప్రసంగానికి అనేక మంది రక్షణలోనికి వచ్చారు. దాన్నే పునరుద్ధానపు శక్తి అంటారు, అభిషేకం అని చెప్తారు, దాన్ని ఆత్మ యొక్క కుమ్మరింపు అని చెప్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఎంతమంది అలాంటి పునరుద్ధానపు శక్తిని పొందుకొని ఉన్నారు? ఆత్మశక్తిని ఎంతమంది పొందుకొని ఉన్నారు? కొన్ని చేతులే నేను చూస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఒకప్పుడు యేసుప్రభు మరణించాడని వలలు పట్టుకొని పారిపోయాడు. దయచేసి అందరు గమనించాలి,
మీరు గమనించకపోతే మీరు ముఖ్యమైన విషయాన్ని కోల్పోతూ ఉన్నట్టే. దయచేసి మీరు గమనించండి, వినండి. మీరు గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసయ్య లేడు, ఇక చనిపోయాడు అని అనుకున్న పేతురు వలలు పట్టుకొని పారిపోయాడు. ఆ వలలు పట్టుకుని వేటకెళ్ళాడు చేపలు పట్టడానికి. కానీ ఎప్పుడైతే పునరుద్ధానపు శక్తి దిగిందో వేల కొలది మందిని రక్షణలోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు. వేల కొలది మందిని రక్షణలోనికి నడిపించడానికి సాక్షాత్ యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానపు శక్తి ఆయనకు సహాయం చేస్తున్నట్లు ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునిగాక, దేవునికి మహిమ కలుగునిగాక. ఆ రోజు ఏమని మాట్లాడుకునే వాళ్ళో తెలుసా? ఆ రోజు ఏమని మాట్లాడుకునే వాళ్ళో తెలుసా? అయ్యా, మన ఊరికి పేతురు వస్తున్నాడు, పేతురు వస్తున్నాడు, పేతురుతో కూడా యేసయ్య శిష్యులు వస్తున్నారు, పేతురు వస్తున్నాడు. ఇదిగో ఇదిగో రోగముతో ఉన్నవాళ్ళు, చనిపోయిన వాళ్ళ మంచాలు తీసుకొని వచ్చి దారిలో వేయండి, ఆ యొక్క పేతురు యొక్క నీడ పడితే చాలు, పేతురు యొక్క నీడ పడితే చాలు రోగులు లేస్తారని చెప్పి వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. అనేక మంది పేతురు నడిచి వెళ్తుంటే, పేతురు నడిచి వెళ్ళే దారిలో పక్కన మంచాల పైన రోగులను ఉంచేవాళ్ళు. ఎందుకో తెలుసా? పునరుద్ధానపు శక్తిని పొందుకున్న పేతురులో ఉన్న దేవుని యొక్క ఆత్మశక్తి, ఆ ఆత్మశక్తి లేకుంటే పునరుద్ధానపు శక్తి ఆ పేతురులో ఉన్నది కనుక ఆయన నీడ పడ్డ వెంటనే రోగులు తిరిగి లేచారు. రోగులు ఏం చేశారు? తిరిగి లేచారు. రోగులకు స్వస్థత కలిగింది, ఆ పడక మారిపోయింది, అద్భుతం జరిగింది. ఈరోజు మీరు నేను పునరుద్ధానపు శక్తిని మనం పొందుకున్నట్లయితే మన లోపల ఉన్నది సాధారణమైన ఆత్మ కాదు, మన లోపల ఉన్నది ఏదో నిర్జీవమైనది కాదు, మృతమైనది కాదు, పిరికితనపు ఆత్మ కాదు. మన లోపల ఉన్నది పిరికితనపు ఆత్మ కాదు. మన లోపల ఉన్నది అబ్బా తండ్రి అని పిలువదగిన దత్తపుత్రాత్మ మాత్రమే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్షాత్ యేసు క్రీస్తు వారి యొక్క ఆ యొక్క ఆత్మ ఉన్నది. కాబట్టి ఈరోజు మనం పిరికి వాళ్ళగా ఉండాల్సిన పని లేదు, దయ్యాలను చూసి భయపడాల్సిన పని లేదు. నిజంగా నా లోపల దేవుని యొక్క ఆత్మ ఉన్నాడు, యేసు ప్రభు నాలో జీవిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు అనే వాళ్ళకి మరి గమనించాలి, వాళ్ళు మృతులు కాదు, చచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు బ్రతికిన వాళ్ళు, జీవిస్తున్న వాళ్ళు. యేసు క్రీస్తు యొక్క ఆత్మ వారిలో ఉన్నది కాబట్టి మీరు గమనించాలి, దయ్యములపై మీరు చేతులు పెడితే దయ్యాలు పారిపోతాయి. దయ్యాల పక్కన కూర్చుంటే అవి మిమ్మల్ని పట్టుకున్నాయంటే మీ లోపల ఉన్నది దేవుని ఆత్మ కానే కాదు. దయ్యాల పక్కన కూర్చుంటే అవి మిమ్మల్ని పట్టుకున్నాయంటే, లేకుంటే మీరు పిరికితనముతో పారిపోతే అయ్యయ్యో అది ఎక్కడ నన్ను పట్టుకుంటుందేమోనని మీరు పిరికితనముతో ఉంటే మీ లోపల ఉండేది దేవుని ఆత్మ కానే కాదు. హల్లెలూయా చెప్దామా? మనం మాత్రం చెప్తాం వాక్యం వినేటప్పుడు, లోకములో ఉన్నవానికంటే నాలో ఉన్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఏదైనా ప్రాక్టికల్గా అనుభవించేటప్పుడు ఎవరైనా దురాత్మ పట్టిన వ్యక్తి ఒక్క వ్యక్తి సంఘానికి వస్తే అక్కడ ప్రార్థన చేస్తున్న మనందరం ఒకవైపు ఉంటాం, ఆ దురాత్మ పట్టినవాడు మాత్రం ఒక మూలకు ఉంటాడు. అది సరైన స్పిరిట్ కాదు, సరైన ఆత్మ కాదు. నీ లోపల దేవునికి ఆత్మ ఉంటే, నీ లోపల దేవునికి అభిషేకం ఉంటే, యేసుక్రీస్తే నీలో ఉన్నట్టు. యేసుక్రీస్తు నీలో ఉంటే దురాత్మలు నీ దగ్గరికి రావు. యేసుక్రీస్తు నీలో ఉంటే ఎలాంటి దురాత్మ అయినా కానీ నీ కాలి గోటికి సమానం. ఎందుకో తెలుసా? యేసయ్య ఆత్మ నీలో ఉన్నది కాబట్టి. మనం ఏంటంటే యేసుక్రీస్తు వారి ఆ పరిశుద్ధాత్మకి స్థలం ఇవ్వనందున, ఆ పునరుద్ధానపు శక్తికి స్థలం ఇవ్వనందున, పిరికితనపు ఆత్మతో అల్లాడుతున్నందువలన రోజు నెలల కొద్దిగా, సంవత్సరాల కొద్దిగా ఆ బలహీనతలే, ఆ కడుపు నొప్పులే, ఆ తలనొప్పులే, ఆ రోగాలకే స్థలం ఇస్తూ ఉన్నాం, ఆ వ్యాధులకే స్థలం ఇస్తూ ఉన్నాం. ఆ పునరుద్ధానపు శక్తి నీలో ఉంటే రోగాలను తరిమి వేస్తుంది, ఏ రోగం నీలో ఉండదు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఒకవేళ ఏదైనా రోగము నిన్ను అంటి ఉంటే నీ బలహీనతలో నా బలము పరిపూర్ణంగా ఉంటుందని పరిశుద్ధాత్మదేవుడు నీలోనే ఉండి నీకున్న రోగము నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఆయనే నిన్ను అద్భుతమైన రీతిగా నడిపిస్తాడు. ఈ పునరుద్ధానపు శక్తి ఉంటే ధైర్యంతో మనం నింపబడతాం. పునరుద్ధానపు శక్తి ఉంటే ధైర్యంతో మనం నింపబడతాం. స్టెఫన్ యొక్క ప్రసంగం అదే.
స్టెఫన్ యొక్క ప్రసంగం ఏంటి? స్టెఫన్ పరిశుద్ధాత్మతోనూ దేవుని యొక్క శక్తితోను, పరిశుద్ధాత్మతోను శక్తితోను నింపబడ్డాడు కాబట్టి స్టెఫన్ ధైర్యంగా ప్రసంగించడం ప్రారంభించాడు. స్టెఫన్ని రాళ్లతో కొడుతూ ఉన్నారు, అయినా దేవుని యొక్క ఆత్మ పూర్ణమైన స్టెఫన్ దేవుని యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు, పరలోకాన్ని చూస్తూ ఉన్నాడు, తండ్రిని చూస్తున్నాడు, కుమారుని చూస్తూ ఉన్నాడు. చెప్తా ఉన్నాడు, ఏమన్నాడంటే, కుమారుడు ఆ సింహాసనం నుండి లేచి నిలబడి నా వైపు చూస్తున్నాడని స్టెఫన్ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. పునరుద్ధానపు శక్తి అతనిలో ఉన్నది కాబట్టి, పునరుద్ధానపు మహిమ అతనిలో ఉన్నది కాబట్టి ఆయన వాళ్ళు దూషిస్తూ ఉన్నను, వాళ్ళు కొడుతూ ఉన్నను, రాళ్లతో కొడుతూ ఉన్నను కూడా ఆయన ఏంటంటే పిరికితనముతో పారిపోలా. యేసు దేవుడు కాదని చెప్పలా, యేసు దేవుడని చెప్తున్నాడు, యేసు తిరిగి లేచాడని చెప్తున్నాడు, యేసు పరలోకానికి వెళ్ళాడని చెప్తున్నాడు, యేసు మరలా వస్తాడు, యేసు తీసుకుని వెళ్తాడని చెప్తున్నాడు. ఆ యొక్క స్టెఫనుని ఇప్పుడు పెద్ద పెద్ద రాళ్లతో కొట్టి చంపుతా ఉన్నారు. హల్లెలూయా. చివరి వరకు ధైర్యాన్ని విడిచిపెట్టలేదు స్టెఫన్. కారణం ఏంటో తెలుసా? పునరుద్ధానపు శక్తి ఆయనలో ఉన్నది కాబట్టి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? మనం చాలామంది అండి వినేంతవరకే వింటూ ఉన్నాం. వినేంతవరకే ఈ చెవులో వినడం, ఈ చెవులు వదిలిపెట్టడం, మించిపోతే ఆ గేటు దాటి లోపే అంతా మర్చిపోవడం, వాష్ అవుట్. మీకు తెలుసా సంఘంలో ఎందుకు చెప్తారో తెలుసా? మనమందరం దాన్ని పాటించాలి. సంఘంలో ఎందుకు చెప్తారో తెలుసా? మనం కూడా యేసులాగా మారాలి. మనం సాధారణమైన పాత రోత జీవితం, పాపపు జీవితం చేసిన వాళ్ళం, ఎక్కడెక్కడో మనం పాత రోత జీవితంలో బ్రతికిన వాళ్ళం. కానీ యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మరణించడానికి కారణం ఏంటంటే, నిన్ను కూడా ప్రేమించి, నిన్ను కూడా నన్ను కూడా ఆయనలాగా మార్చి మనల్ని పరలోకానికి తీసుకెళ్లాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన మరణించాడు, అందుకే ప్రాణం పెట్టాడు, అందుకే తిరిగి లేచాడు, ఈరోజు కూడా సజీవుడిగా ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా? యేసయ్య కోరిక ఏంటి? మీరు కూడా నేను కూడా పరలోకానికి రావాలి. మనమందరము కూడా పరలోకములో మనమందరం కూడా ఉండాలి, దేవునితో కూడా మనం గడపాలి, దేవుని రాజ్యానికి వారసులుగా కావాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఏండ్లు బాప్తిసాలు తీసుకుని ఏండ్లైనా కానీ ఆ అవిశ్వాసం పోవట్ల. అవిశ్వాసం అనే దుమ్మును దులపండి, అపవిత్రతని దుమ్మును దులపండి, నమ్మకము కలిగి ఉండండి. మీరు చూడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకము లేకపోతే దేవుని వెంబడించడం వ్యర్థం, విశ్వాసం లేకుంటే వెంబడించడం వ్యర్థం, ధైర్యం లేకుంటే వెంబడించడం వ్యర్థం, ప్రేమ లేకపోతే వెంబడించడం వ్యర్థం. హల్లెలూయా. దేవుని ప్రేమించాలి. ఏం చేయాలి? దేవుని వెంబడించాలి, ఆ విశ్వాసం కలిగి ఉండాలి, ఆ దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండాలి, శక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానం లేకపోతే క్రైస్తవుడు అని చెప్పుకోవడమే వేస్ట్. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇంకొక మాటలో మనం చూస్తే మత్తయి సువార్త 12:40 ఏమని ఉంటుందంటే, పునరుద్ధానం లేకుండా మీ వాగ్దానాలు ఏవి కూడా మీరు నమ్మవలసిన అవసరం లేదు. ప్రభు పునరుద్ధానం చెందాడు కాబట్టి, మరణించి మృతిని జయించాడు, పునరుద్ధానపు శక్తిని ప్రభు పొందుకున్నాడు కాబట్టి వాగ్దానములన్నీ అవునని ఆమేనని ఉన్నాయి. ఆయన చేసిన వాగ్దానము నీకు నెరవేర్చబడాలంటే ఆయన పునరుద్ధానపు శక్తి కలిగిన దేవుడని, ఆయన పునరుద్ధానుడని, రెస్ట్రక్షన్ పవర్ ఆయన కలిగి ఉన్నాడని, అదే శక్తి నాకు కూడా ఇచ్చాడని నమ్మినప్పుడే నీకు ఇవ్వబడే వాగ్దానాలు నెరవేర్చబడతాయి. చాలామంది చెప్తారు, నాకు వాగ్దానము 1వ తారీఖు తీసుకున్నాను, వాగ్దానం నెరవేర్చబడలా. నువ్వు నమ్మితే కదా దేవుణ్ణి, దేవుడు మరణించి తిరిగి లేచాడని నువ్వు నమ్మాలి. ఆ యొక్క పునరుద్ధానపు శక్తి నా పైన ఉన్నదని నువ్వు నమ్మినప్పుడు నీకు ఆ వాగ్దానాలు నెరవేర్చబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే, మత్తయి సువార్తలోనే ఉంటుంది, 16-18 అనుకుంటాను, మీరు గమనించాలి. పునరుద్ధానము లేకపోతే మందిర వ్యవస్థ అనేది కరెక్ట్ కాదు, మందిరమే లేదు. పునరుద్ధానము వలనే మందిరము నిర్మించబడ్డది. పునరుద్ధానము వలనే వారికి పునరుద్ధానపు శక్తి కలిగి పరిశుద్ధాత్ముడు మందిరాన్ని స్థాపించాడు, పరిచర్యని స్థాపించాడు. అంటే పునరుద్ధానం లేకపోతే అపోస్తుల ఉపదేశమే లేదు, పునరుద్ధానం లేకపోతే మందిరం లేదు, అపోస్తుల ఉపదేశం అసలు లేనే లేదు. ఇంకా మనం చూస్తూ ఉంటే
మత్తయి సువార్త 10:38 అంటాడు, పునరుద్ధానం లేకుండా త్యాగపూరితమైన మనస్సే ఉండదంట. పునరుద్ధానం లేకపోతే ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి, ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఆయనను ఆవరించి ఉన్నది కాబట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఆయనను వెంబడించాలి. ఆయనలాగా మనం మారాలి. ఆయనలాగా మనం మారితే ఆయన గుణం మనకు వస్తుంది. త్యాగం చేసే గుణము, తర్వాత త్యాగం చేసే గుణము, సమర్పించే గుణము, క్షమించే గుణము, ధైర్యము, విశ్వాసము, ఆయనకున్న గుణాలన్నీ మనకు రావాలంటే ఏంటంటే మొదట మనం ఏం చేయాలంటే ఆయన పునరుద్ధానాన్ని మనం నమ్మాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 19లో ఇంకొక మాట ఉంటుంది, 28 నుండి 29 వరకు. అక్కడ ఏమంటాడంటే, భూ సంబంధమైన పాపము మనం చేయకుండా ఉండాలంటే, భూ సంబంధమైన పాపము గద్దించబడి ఉండాలంటే, భూ సంబంధమైన పాపము నిర్మూలమైపోయి ఉండాలంటే పునరుద్ధానపు శక్తిని మనం పొందుకోవాలి. పునరుద్ధానపు శక్తి మన పైన లేనట్లయితే భూ సంబంధమైన ధనాపేక్ష, భూ సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. యేసు క్రీస్తు నా కొరకు మరణించి నా కొరకు తిరిగి లేచాడు. ఆ పునరుద్ధానపు శక్తి నా లోపల ఉన్నది. పరిశుద్ధాత్ముడు ఇది మొదలుకొని నడిపిస్తున్నాడని చెప్పి ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు తప్పకుండా నీ యొక్క భూ సంబంధమైన అక్రమములన్నీ కూడా కొట్టివేయబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానపు శక్తిని పొందుకున్న వాళ్ళుగా మనం బ్రతకాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు.